సో వచ్చేసామండి. వెల్కమ్ టు అనంతరి హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్. సో అక్కడి నుంచి చిన్న దారి ఉందన్నమాట. పోలీస్ ఎంట్రీ కూడా కొంచెం పెట్టారు. సో ఏరియా అంతా కూడా. సో వీళ్ళందరూ బైకర్స్ వచ్చారు, బ్యాక్ ప్యాకర్స్ వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు ఇక్కడికి. ట్రెక్కింగ్ పాయింట్ చూడొచ్చు మీరు. సన్ రైజ్ అయినా కొద్దీ చాలా మంది ఇక్కడ జమ అవుతారు అన్నమాట. సో ఇది ఉంటుంది ఇక్కడ. I'm a man on a mission with ambition as I hit the beat, standing to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. Welcome back to my channel, The Uday Reddy Show Vlogs. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ 2 వ్యూ పాయింట్లు ఉన్నాయి వికారాబాద్ దగ్గర అనంతగిరి హిల్స్లో. సో అందులో ఒక వ్యూ పాయింట్కి మేము వెళ్ళాము. అది 14 to 16 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట మా రిసార్ట్ నుంచి. సో దాన్ని సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటారు. సో ఆ వ్యూ పాయింట్ మేము అడ్రస్ పెట్టుకొని ఆ విలేజ్ చూసుకొని, అడ్రస్లో ఉన్న విలేజ్ చూసుకొని మేము బయలుదేరాము. సో ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. చాలా సూపర్బ్ ఉండే లొకేషన్. కొంచెం చలిగా ఉండే మామూలుగా, కానీ ఎక్సలెంట్ ఉండే మాత్రం వెదర్ మంది లొకేషన్. ఎర్లీ మార్నింగ్ వ్యూ, సన్ రైజ్ చాలా బాగుంది. అది బజే అది సన్ రైజ్ పాయింట్ అనుకుంటాను వికారాబాద్ గూగుల్ మ్యాప్. చిన్న విలేజ్ పక్కనే ఉందన్నమాట. ఇది చిన్న విలేజ్ పక్కనే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ రిసార్ట్ ఉంది. చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ వికారాబాద్లో. ఇలా చాలా మంది యూత్ ప్లస్ అందరు ఫ్యామిలీ పర్పస్ ఇక్కడ రిసార్ట్స్ పెట్టారు అనమాట. అనంతరి హిల్స్ ఉన్నాయి, అవి అన్ని కొండలు ఉన్నాయని చెప్పేసి ట్రెక్కింగ్ పాయింట్స్ కూడా పెట్టారు. సో ఈ ఎకరాలలో వాళ్ళు లీజ్ తీసుకున్నారో ఏం తీసుకుందో తెలియదు, కానీ ఒక 20 ఎకరాలు 30 ఎకరాలలో వీళ్ళు టెంట్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేసేసి, ఇంతకుముందు చూపించారు కదా మీకు వీడియోలో, అవన్నీ వేసి వీళ్ళు అరేంజ్ చేశారు. సో ఒక రిలీఫ్ పాయింట్ అన్నమాట. సో బిజీ లైఫ్ మనం అయితే గడుపుతామో హైదరాబాద్లో వేరే మెట్రో సిటీస్లలో, వాళ్ళ కోసం రిలీఫ్ పాయింట్లో వీటిని చేసినట్టు అనిపిస్తున్నది. చాలా రిలీఫ్ అనిపించింది మాకైతే. నేను నైట్ మొత్తం ఎంజాయ్మెంట్. ఎవ్వరు పోలీసులు రారు, ఎవ్వరు రారు. మ్యూజిక్ ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు, ఎంత నైట్ అన్న నైట్ అవుట్ చేయొచ్చు, ఆల్కహాల్ సేవించవచ్చు, ఎంతసేపు అడిగే వాళ్ళు లేరు. కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట ఇలాంటి పాయింట్స్ కి వికారాబాద్ ప్లేసెస్ లో. మేము రాంగరంగా కూడా చూసాం, చాలా రిసార్ట్స్ అయినాయి ఇక్కడ. సో మీకు ఇప్పుడు ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్తున్నాం. అది సన్ రైజ్ వ్యూ పాయింట్ అంట, గూడెంగూడ అని అంట. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉన్నది మేము ఉన్న రిసార్ట్ నుంచి. 50 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చెప్పారు. సో ఆ పాయింట్కి వెళ్తున్నాం. సో వచ్చేసామండి. వెల్కమ్ టు అనంతరి హిల్స్ రిజర్వ్ ఫారెస్ట్. సో అక్కడి నుంచి చిన్న దారి ఉందన్నమాట. పోలీస్ ఎంట్రీ కూడా కొంచెం పెట్టారు. సో ఏంది హర్ మర్జ్ కా దవానా ఏంది మామ హవా హవా
హర్ మర్జ్ కి దవా అంట. సో తెలంగాణ మర్జ్ కి దవా. సో ఈ తెలంగాణ అటవీ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట ఈ ట్రెక్కింగ్ పాయింట్. చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి వెళ్తే మనకు వే ఉంటుంది. ఇక్కడ నుంచి హార్డ్లీ 1.5 కిలోమీటర్ ఉంటుందండి. 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదన్నమాట. వచ్చేసాము. జస్ట్ 750 మీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో వెళ్తే మీరు చూడొచ్చు రోడ్డు చిన్న రోడ్ ఉంది. ఎందుకంటే ట్రెక్కర్స్ అందరు వస్తారు కాబట్టి వీళ్ళు సింపుల్ గా మెయింటైన్ చేశారు. కానీ మంచి లొకేషన్ అండి. ఐ మీన్ మీరు సన్ రైజ్ అవన్నీ ఉంటాయి. లొకేషన్ చాలా బాగుంది. ట్రెక్కింగ్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ ఒక ఫ్రెష్ ఆక్సిజన్ బ్రీత్ చేయాలన్నా కానీ మీకు మంచి లొకేషన్ ఇది. ఎక్సలెంట్ లొకేషన్. గ్రీనరీ ఉంది, మంచి రోడ్ ఉంది, ప్లస్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. పొద్దున పూట ప్యూర్ ఆక్సిజన్ మనకు దొరికేది ఇక్కడ. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు. మీకు బ్లాగ్ లో కూడా ఏర్పడుతుంది. మా వీడియోస్ అన్ని షార్ట్స్ తీసుకున్నాం కదా. సో సూపర్ అంటే ఉంది. ఇక్కడ వైద్యశాఖ కళాశాల కూడా ఉందండి. ఇక్కడ ఇంతకు మీకు చూపించాను కదా, మీకు ఆన్ ది వే కనిపించింది మీకు. సో ఇగో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఏదో సమ్ ఇదే వైద్య కళాశాలదే సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. అవన్నీ అవే ఉన్నాయి. ఏంది వైద్య కళాశాల ఏంటది? కార్యాలయం, ఖజానా అధికారి కార్యాలయం, ఖజానా అధికారి గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. సో వచ్చాము. సో ఇదంతా కూడా మట్టి రోడ్ ఉంది. ఇట్లా ఉండడం బెటర్. న్యాచురల్ ఉంటేనే మనకు బాగుంటుంది. మనకు అంత డెవలప్ అయితే ఒకటి గమనించండి, మనం ఏదైనా టూరిస్ట్ పాయింట్ మొత్తం డెవలప్ అయితే మనం ఎంజాయ్ చేయలేము. కొన్ని న్యాచురల్ థింగ్స్ న్యాచురల్ గానే ఉంచాలా, అయితేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాము. కాబట్టి నాకు నచ్చుతుంది జనరల్ గా ఈ మట్టి రోడ్ వేయడం. ఇవన్నీ కూడా సూపర్ అనిపిస్తుంది లొకేషన్ వెళ్తుంటే. ఇక వర్షాకాలం ఇబ్బంది అనుకోండి, మామూలు టైంలో మాత్రం చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు ముంగట చాలా మంది ఆగారు ఇక్కడ. ఎక్సలెంట్ ఉంది ఇక్కడికి లొకేషన్. చెట్లు అక్కడ నుంచి తీసుకోండి. పని చేస్తా వీడియో చాలా బాగుంది. ఇక్కడ ట్రెక్కింగ్ గురించి అందరూ వచ్చారు చూడండి. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మీరు చూస్తున్నారు కదా. మొత్తం రెడ్ శాండ్. ఇది రెడ్ శాండ్ దగ్గర ఉంది అది మొత్తం ఇక్కడ ఏరియా అంతా కూడా. సో వీళ్ళందరూ బైకర్స్ వచ్చారు, బ్యాక్ ప్యాకర్స్ వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు ఇక్కడికి ట్రెక్కింగ్ పాయింట్. చూడొచ్చు మీరు. మా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో వెహికల్స్ మెల్లమెల్లగా వస్తున్నాయి. సన్ రైజ్ అయినా కొద్దీ చాలా మంది ఇక్కడ జామ్ అవుతారు అన్నమాట. సో ఇది ఉంటుంది ఇక్కడ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వికారాబాద్. నో ఆల్కహాల్, నో స్మోకింగ్, నో లిటరింగ్, నో కుకింగ్, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నీడ్స్ పర్మిషన్ అంట. ఇఫ్ వైలేట్ పనిషబుల్ అంటారు FCA అంట. సో చాలామంది వస్తారు కాబట్టి ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు వీళ్ళు. మీరు చూడొచ్చు అందరు బైకర్స్ వచ్చారు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. అక్కడ వ్యూ పాయింట్. సో వెళ్తాం చూడండి. ఆడదానికి కూడా వెహికల్ వచ్చింది. బా ఎట్లుంది కర్రీ అవరా ముంగన ఎర్ర రెడ్ శాండ్. పొద్దున వ్యూ పాయింట్, సన్ రైజ్ పాయింట్. కొంచెం హాఫ్ అన్ అవర్ బిఫోర్ వస్తే ఇంకా బాగుండేది.